పోలీసు అధికారులు ఇక్కడ చేస్తున్నారు ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చేస్తాగానే ముందు మీరు అంటున్నారు కదా, మీ మీద నమ్మకం లేదంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు అడగాలి కదా సార్, మా మీద నమ్మకం లేకపోతే మేము అడిగేది వాళ్ళు అడుగుతున్నారు. మా మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళు రాయొచ్చు, డైరెక్ట్ కోర్టుకైనా అడగచ్చు, కోర్టులో అడగచ్చు కదా. మీరు అడుగుతున్నారని వాళ్ళు అనుమానపడుతున్నప్పుడు నిజమేంటో తేల్చమని వేరే దర్యాప్తు వ్యవస్థను మీరు అడగచ్చు కదా. వెంకటరెడ్డి గారు జరగలేదు, దాడే జరగలేదని చెప్పారు మనోడు దాకా. మళ్ళీ ఇంకో రకంగా జరిగింది అంటున్నారు, చిన్న గాయం అంటున్నారు. వాళ్ళు పొద్దున ఒక మాట, మధ్యాహ్నం సాయంత్రం ఒక మాట్లాడుతారు సార్. దేని స్టిక్కర్ అడగాలి చెప్పండి. నేను అనేది ఈ వ్యవస్థ ఈ ఇన్సిడెంట్ మీదన కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు చేయించాలి, లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళతో దర్యాప్తు చేయించాలన్నో, లేకపోతే సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలన్నో అడిగితే సరిపోద్ది కదా. మీరు మాకు ఇక్కడ నమ్మకం లేకపోతే మేము అడుగుతాం సార్. మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద మాకు నమ్మకం లేకపోతే మేము అడుగుతాం. సో మాకు ఇక్కడ ఉన్న వ్యవస్థ మీద నమ్మకం మేము ఎట్లా అడుగుతాం? అడగాల్సింది వాళ్ళకి నమ్మకం కలిగేలాంటి దర్యాప్తు చేయించడం కదా ఇప్పుడు మీరు చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినటువంటి సందర్భంలో మీరు రాష్ట్ర పోలీసులు వద్దు, సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు కదా. కాబట్టి అంటే అప్పుడేంటి, చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మాట్లాడించుకుంటాడు, రాయించుకుంటాడు. అప్పుడు మీరైనా అదే పాయింట్ లోకి వస్తారు కదా, మీరైనా మీకు అనుకూలంగా మీరు రాయించుకుంటారనేటువంటి దాన్ని ఒప్పుకోవాలి కదా. అప్పుడు అడగాలి కదా. ఇప్పుడు ఉన్నది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సాయి గారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, ఇంకొక ఆధ్వర్యంలో అది కాదు పనిచేసినోడే. ఒక్క మాట ఇవ్వండి సార్, ఒక్క మాట దయచేసి. ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళు అడగమంటున్నారు. వాళ్ళు మీరు అడగండి, దాని మీద 2 రోజులు పోయినా ఇంకోటి దాని మీద ఎగ్జామ్ అసలు మనం అడగటానికి లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు కొట్టారు, వేణులు దుర్గారావు అంట. నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు దుర్గారావు తీరన్నా ఇంటి పేరు ప్రకారం తెలుగుదేశం వాళ్ళు చెప్పేస్తున్నారు. వేణులు దుర్గారావు అని కొట్టారంట. కొట్టారని ఎవరు చెప్తారు సార్ మీకు? మోహన్ చెప్పాడా, లేదంటే వేణులు దుర్గారావు బయటకు వచ్చి చెప్పాడా, పోలీసులు చెప్పారు మీకు? మీరే పెట్టారు. నిన్న క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు డబ్బులు నిన్న మీరు సృష్టించారు, అది పోలీసులు ఇచ్చారు స్టేట్మెంట్. అది ఎవరు చెప్తారు మీకు? ఇది మీ మీడియా లైవ్లో వస్తుంది చూడండి, అన్ని టీవీలో వస్తుంది. ఏ టీవీలో ఎవరు చెప్పారు? చెప్పండి. శ్రీనివాస ఎవరు చెప్పారు?